పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో రాజు రానుండే మేఘాన, అదిగదిగో రాజు రానుండే మేఘాన, ఇక వేదన బాధకు వీడ్కోలు, ఇక వేదన బాధకు వీడ్కోలు, మరో యుగాల జగాల సంఘ వేడుకలు నేడే నీకు ఆహ్వానం. శుద్ధుడవవు యేసు రక్తాన, శుద్ధుడవవు యేసు రక్తాన, రేపటి యుగాల ప్రతి అడుగు తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానాన, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానాన. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? కొంతమంది మాటల వరకే ఉంటారు, కానీ మన జీవం కలిగిన దేవుడు నేనున్నాను అని అంటే దుఃఖమైన సుఖమైన బాధ అయినా ఇరుకైనా ఇబ్బందులైనా దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ భాస్కర్ సురేష్ గారు మరియు బెన్నమ్మ గారు, వారు ఎడ్లపాడు గుంటూరు వాసవులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి భాస్కర్ సురేష్ గారిని, బెన్నమ్మ గారిని తీసుకొని వస్తున్నాం. మీరు ప్రేరేపించారు, మీరు ప్రోత్సహించారు ప్రభువా. వారి జీవితాల్లో నేనున్నాను అనే ధైర్యం వారికి అనుగ్రహించారు. దేవుడు మన తోడు ఎల్లప్పుడూ ఉంటారు అనే ఆత్మీయ సత్యాన్ని వారు గ్రహించి సర్వలోకం తెలుసుకునేటట్టు మీరు వారిని బలపరిచి ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఈరోజు వారు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. భాస్కర్ సురేష్ గారు, బెన్నమ్మ గారు ఆరోగ్యం కొరకై, వారి కుమారుడు గుణశేఖర్, కోడలు సుష్మిత ప్రభా వారి సంతానం కొరకై, అదేవిధంగా కుమార్తె రత్నాంజలి గారు డాక్టర్ తన వివాహం కొరకై మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, బిడ్డల్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛను నెరవేర్చండి. కోరుకున్న ప్రతి ప్రార్థన అవసరత మీకు మహిమార్థంగా జరుగులాగున సహాయపడమని మేము వేడుకుంటున్నాం. ఈ కుటుంబానికి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయం 20వ వచనం ఆజ్ఞ భయపడకుడి. యోహాను సువార్త 6వ అధ్యాయం 20వ వచనం సూక్తి నేను బైబిల్ చివరి పేజీ చదివాను, అంతా బాగానే జరుగుతుంది. అవును తండ్రి, మీరు మా తోడుండగా సమస్తము బాగా జరుగుతుందని మేము నమ్ముచున్నాం. కాబట్టి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే అనుభవంలోకి నడిపించి, ఈ సూక్తి మా జీవితంలో ఆత్మీయ జ్ఞానంలోకి నన్ను మమ్మల్ని నడిపించమని ఈ వాక్యం వింటున్న బిడ్డలని, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ కుటుంబానికి భాస్కర్ సురేష్ గారు, బెన్నమ్మ గారికి, వారి కుమారుడు, కోడలు, కుమార్తెని మీరు నిండుగా మెండుగా దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? అందరూ బాగుగా ఉన్నారు కదూ? మానవ జీవితంలో ఏది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. నేను చెప్పే పాయింట్ ఏమిటి అనగా, మరణము మనకు చెప్పి రాదు. కాబట్టి మన మరణానికి ఆయన రాకడకు మధ్యలో ఉన్నాం. చాలా జాగ్రత్తగా జీవించాలని మనవి చేస్తున్నాను. చాలామంది ఇష్టానుసారంగా జీవిస్తారు. నేను యవ్వన ప్రాయంలో ఉన్నాను కాబట్టి ఏమీ జరగదులే, నాకు ధనమున్నది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, చాలా సౌకర్యాలు ఉన్నాయి, ఏమీ జరుగుదులే అని
నిర్లక్ష్యంగా జీవించడానికి అవకాశం ఉంది. ఇటువంటి విపరీతమైన పరిస్థితులు మానవుని యొక్క జీవితంలో జరుగుతున్నప్పుడు మానవుని యొక్క జీవితానికి ఒక గొప్ప హెచ్చరిక ఇది. జాగ్రత్త పడాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఈ సమయం వరకు నీవు బ్రతుకున్నావు అని అంటే నువ్వు తినే తిండి కాదు, కట్టే బట్ట కాదు, చేసే ఉద్యోగాలు కాదు, ఉన్న ఆస్తిపాస్తులు కాదు, కేవలం ఆయన కృప కనికిరాలు. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, చెల్లి, ఈ విషయాల కొరకు దీర్ఘంగా ఆలోచించాలి. ఉన్నతమైన ఆస్తిమంతులు, అధికారంలో ఉన్న అధికారులు మరణిస్తున్నారు, పేదవారు కూడా మరణిస్తున్నారు. మరణమైన తరువాత మానవుని యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుందో తెలిపే గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అదే ప్రకటన గ్రంథం. చనిపోయిన తరువాత తక్కుడో బిక్కుడో కాదు, చనిపోయిన తరువాత ఎవరు చూడొచ్చారులే అనేది కాదు, చనిపోయిన తరువాత ఏమి జరగబోతుందో తెలిపే గ్రంథాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని తెలుగు ప్రజలకు దేవుడు ఇచ్చారు. ఈ గ్రంథ వ్యాఖ్యానం ద్వారా మనం మన జీవితాలను సరి చేసుకోవాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అన్నట్లు మీ ఆరోగ్యాలు ఏ రీతిగా ఉన్నాయి నేను మనవి చేస్తున్నాను. అధైర్యపడవద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని కాపాడుతాడు అనే ధైర్యాన్ని ఈ సమయంలో చెబుతున్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, మా ప్రార్థనలు మీ వెనుక ఉన్నాయి అనే ధైర్యాన్ని కలిగి ఉండమని నేను మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మీ బాగోగులు వీలున్నంత వరకు దయచేసి మాకు ఉత్తరం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియపరచండి. మరి ఎక్కువగా అర్థవంతముగా మీ కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నైనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ కృపాసనాన్ని సమయంలో సమీపించడానికి మీరు మాకిచ్చిన జీవితం కొరకై, జీవం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ కొరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. మా ప్రియులందరూ రక్షణానుభవంలోనికి రావడానికి సహాయం చేయండి స్వామి. రక్షింపబడక మరణించిన వారు ఒకానొక దినాన్ని తీర్పులోనికి వస్తారు. వారి పేర్లు గ్రంథాలలో వ్రాయబట్టు ద్వారా భూలోకంలో వారు జీవించిన జీవితాన్ని బట్టి నరకంలోనికి త్రోయబడతారు అనే సత్యాన్ని వారు గ్రహించి వారి జీవంలో ఉండగానే మారు మనసు పొందే అనుభవంలోనికి నడిపించండి ప్రభువా. అనారోగ్యానికి గురైన మా పిల్లలను మీ ప్రేమగల హస్తపు తాకిడి చేత ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఏ అవసరాల్లో మా ప్రియులు ఉన్నారో వారి అవసరాలు మీ కృపా నిధిలోంచి తీర్చండి. ఘనత, మహిమా, ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసు ప్రభువారి అత్యున్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డతో నిత్యము తోడైండును గాక, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు తన వాక్య సమృద్ధి చేత ఈ దినమంతా మిమ్మలను దీవించునుగాక. బైబిల్ తెచ్చారా? బైబిల్ తెస్తే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. 12వ వచనం నుంచి ఈ సమయంలో మనం ప్రారంభించాలి. 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. గొప్పవారు
పేదవారు అందరూ మరణించాలి. నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, డబ్బు ఉంది, అధికారం ఉందని ఏమాత్రము అతిశయించడానికి వీల్లేదు. నేను పేదవాణ్ణి, దిక్కులేని వాణ్ణి అనుకోవడానికి కూడా వీలు లేదు. ప్రియులరా, ఒకవేళ పేదరికము మనను కృంగింప చేయవచ్చు, కానీ ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అనగా, ధనవంతులు మరణించాలి, పేదవారు మరణించాలి. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో గొప్పవారు, కొద్దివారు అందరూ కూడా పాపములో జీవించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గొప్పవారు వారి గొప్పతనాన్ని బట్టి పాపం చేస్తున్నారు అనుకుంటే, పేదవారు కూడా పాపం చేస్తున్నారు అండి. తమ పేదరికంలోనే పాప జీవితానికి స్వస్తి చెప్పి మంచిగా జీవించాలి అనుకోవడంలే, మానవుని యొక్క జీవితంలో పాపము ఏలుబడి చేస్తుంది. దేవుని వాక్యం చెప్పేది ఏమిటనగా, నీ పాపము నిన్ను పట్టుకొనును. జాగ్రత్తగా వినాలి. ధనవంతులైనా పేదవాళ్ళైనా పాపములో జీవించే వారి పాపము వారిని పట్టుకొని వారిని తీర్పులోనికి నడిపిస్తుంది. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నువ్వు పాపం చేస్తున్నావు, దాని పర్యవసనాన్ని అనుభవిస్తున్నావు. నువ్వు పాపం చేస్తున్నావు, దాని ఫలితాన్ని అనుభవిస్తున్నావు. వ్యభిచారం చేస్తూ ఉన్నారు, తద్వారా ఎయిడ్స్ వ్యాధులు లేక HIV వ్యాధులు, ఈ రీతిగా శరీరానికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఎందుచేత ఈనాడు చక్కటి యవనస్తుల యొక్క జీవితంలో HIV ఎయిడ్స్ వ్యాధులు రావాలి అండి? వారి శరీరాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ప్రియ యవనస్తులారా, దేవుని వాక్యాన్ని బట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను, మీ శరీరాలను పాడు చేసుకునవద్దని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మీ శరీరాలు దేవుని ఆలయాలు, దేవుని ఆలయములైన మీ శరీరాలను పరిశుద్ధముగా కాపాడుకోవాలి. అందుకని యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్ధులుగా జీవించుడి అని యేసు ప్రభువారు చెప్పారు. త్రాగుతున్నారు ఇష్టానుసారంగా, డబ్బులున్నా లేకపోయినా అప్పో చేసి ఇంట్లో సామాను తాకట్టు పెట్టి త్రాగుతున్నారు. తద్వారా వారి యొక్క జీవితాల్లో అనేక అనారోగ్యములకు గురి అవుతున్నారు అండి. డబ్బు లేక దొంగతనాలు చేస్తూ ఉన్నారు. దొరకనంత కాలం నువ్వు దొరవే, దొరికితే దొంగవు, తద్వారా జైలు శిక్ష. నీవు జైల్లో కూర్చుంటున్నావు, కానీ నీ కుటుంబం ఎంత బాధపడుతుందో నువ్వు అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నా. పాప జీవితంలో జీవిస్తున్న వారికి ఈ సమయంలో దేవుడు ఒక గొప్ప హెచ్చరిక చేస్తున్నాడు. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, తద్వారా ఇటువంటి అనుభవంలోనికి, దేవుని సింహాసనం ఎదుట నిలువబడే అనుభవంలోనికి వస్తావు అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకున్న వల్లని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మానవుని యొక్క జీవితంలో అగ్ని గంధకములతో మండు గుండంలోనికి ఎవరు వెళ్తారు అనగా, దేవుని వాక్యము చాలా క్రిస్టల్ క్లియర్గా స్పష్టముగా రాయబడింది అండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా మీరు వినాలి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అర్థమైంది కదా? ఈ సమయంలో వాక్యం వింటున్నా, నీ యొక్క జీవితంలో ఏదైనా అలవాటు ఈ జాబితాలో ఉంటే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఇటువంటి రెండవ మరణంలోనికి, అగ్ని గంధకంతో మండు గుండములోనికి వెళ్ళకూడదని ప్రేమించిన దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు సువార్తకుడు ఈ రీతిగా వ్రాస్తాడు. ఇంకొక వచనాన్ని నేను చదువుతాను. మార్కు సువార్త 7వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాశాడు అండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి, జాగ్రత్తగా వినాలి, దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను,
చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. విన్నారు కదా? ఈ విషయాలు నేను ఎందుకు చదువుతున్నాను అనగా, వాక్యం వింటున్న వారి యొక్క జీవితాల్లో నేను చదివిన జాబితాలో ఏ గుణలక్షణం ఉన్నప్పటికీ కూడా జాగ్రత్త పడవాలని నేను మనవి చేస్తున్నాను. పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఈ రీతిగా చెప్పారు. పౌలు గారు రాసిన గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా ఉంది. 19వ వచనం, 5వ అధ్యాయము 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఇంత సమయం తీసుకొని ఇన్ని వాక్యాలు ఎందుకు చదివాను అనగా, నేను చదివిన జాబితాలో ఉన్న ఏ పాపపు అలవాటు నీ జీవితంలో ఉండకూడదని నా 2 చేతులు జోడించి నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం ద్వారా మనము జాగ్రత్త పడి ఆ రీతిగా జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే, గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడిండుట చూచితిని. మరణానికి పక్షపాతం లేదు. గొప్పవారు చనిపోతున్నారు, పేదవారు చనిపోతున్నారు, అందరూ చనిపోవాలి. చనిపోయిన తదుపరి తీర్పు జరుగుతుంది. ఆ తీర్పును గురించి చదువుతున్నాం. ఒకానొక దినాన్ని నీవు ఆ ప్రభు యొక్క సింహాసనం ఎదుట నిలబడవలసి వస్తుంది అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ సింహాసనం ఎదుట నిలువబడినప్పుడు గ్రంథములు విప్పబడిను. గ్రంథములు అనే మాట బహువచనంలో వ్రాయబడింది. ఒక గ్రంథం కాదు, అనేక గ్రంథాలు విప్పబడ్డాయి. దానితో పాటుగా జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. గ్రంథాలు విప్పబడ్డాయి, జీవ గ్రంథము విప్పబడింది. గ్రంథములు బహువచనం. ఈ గ్రంథంలో మానవుని యొక్క జీవితంలో పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు ఉన్న చర్యలన్నీ దీనిలో రాయబడ్డాయి అనే విషయాన్ని గ్రహించాలి. ప్రియులరా, పుట్టిన వెంటనే పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు ఒక పట్టీలో నీ పేరును లేక నువ్వు పుట్టిన తేదీని నమోదు చేస్తారు. పుట్టిన తదుపరి స్కూల్ జాయిన్ అయిన వెంటనే రికార్డులో నీ పేరు వేస్తారు. స్కూల్ ఫైనల్ ఇయర్లో కూడా నీ పేరు నమోదు చేసి కాలేజీలోకి ఇస్తారు. కాలేజీ రికార్డులో నీ పేరును నమోదు చేస్తారు. ప్రియులరా, ఉద్యోగం వచ్చినప్పుడు కనుక ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ఉంటుంది, కనుక రిటైర్ అయినప్పుడు రిటైర్ సర్టిఫికెట్ ఉంటుంది, పెన్షన్కు సర్టిఫికెట్ ఉంటుంది. మానవుని యొక్క జీవితంలో ప్రతి దానిని కూడా ఒక పట్టీలో, ఒక గ్రంథంలో వ్రాసినట్టుగా మన జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా ఆయన ఒక గ్రంథంలో వ్రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మానవుని యొక్క జీవితంలో జరిగే ఈ విషయాలన్నీ వ్రాయడానికి ఒక గ్రంథం సరిపోలే, గ్రంథాలు వ్రాయబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. నీకొచ్చే ఆలోచన, ఆ దురాలోచన, నీ చూపు, నీ కంటి చూపు, ఆ పాపముతో చూచిన చూపు, నీ క్రియలు ఏ ఏ రీతిగా ఉన్నాయో, నీ నోటికొచ్చే మాట ఏ తీరులో ఏ పాపానికి నడిపిస్తుందో అవన్నీ కూడా ఒక గ్రంథంలో వ్రాయబడ్డాయి అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను గారు ఈ రీతిగా వ్రాశారు. చూడండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. 11వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. చూడండి, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడు. యవ్వనంలో ఏదో వైరాగ్యం చేయాలని దేవుని యొక్క వాక్యం చెప్పడం లేదు. జాగ్రత్తగా వినాలి. యవ్వనస్తులు కూడా సంతోషించాలి. ప్రియులరా, ఏదో భక్తి వైరాగ్యాలు చేసి ఎక్కడో అడవులకు వెళ్ళి లేక ఎక్కడో దూరంగా వెళ్ళి ముఖమంతా ఇట్లా పెట్టుకుని ఉండాలి అనేది కాదు బైబిల్ బోధించేది.
యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. దేవుని నామానికి స్తోత్రం. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. నీకు కోరిక పుడితే ఆ కోరిక చొప్పున చేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, ఈ జీవితంలో జరిగే విషయాలన్నీ ఒక గ్రంథంలో లిఖితము చేయబడతాయి. ఆ లిఖితము చేయబడిన ఆ విషయాలన్నీ కూడా ఆ సింహాసనం ఎదుట నువ్వు నిలువబడినప్పుడు ఆ గ్రంథాలు తెరవబడతాయి అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ క్రియల చొప్పున ఆ మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును, పాతాళ లోకమును, వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందను. జాగ్రత్తగా వినాలి. గొప్ప సత్యం ఈ మాటలో వ్రాయబడి ఉంది. చాలామంది అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతూ ఉంటారనగా, మా ఇంటిలో మా వాళ్ళు రక్షింపబడ్డారండి, రక్షింపడిన తరువాత మా యొక్క కుల మత ధర్మము చొప్పున వారిని కాల్చివేశారు, మా ఇంట్లో అందరూ రక్షింపడలేదు, వారి బూడిదైపోయారు. లేక మావాడు సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు, సముద్రంలో చచ్చిపోయాడు. విమానంలో ప్రయాణం చేస్తున్నాడు, విమానం కూలి చచ్చిపోయాడు. ఈ రీతిగా అతడు శవం కూడా మాకు దొరకలేదండి. ఒకవేళ శవం ఉన్నప్పటికీ కాల్చి బూడిదైపోయాడు. ఇతడు ఏ రీతిగా మరలా లేపబడతాడు, ఇతడు ఏ రీతిగా మరలా తిరిగి ఆ సింహాసనం ఎదుట నిలువబడతాడు అనే ప్రశ్న వేస్తూ ఉంటారు. ప్రియులారా, గొప్ప సత్యము ఈ వచనంలో రాయబడి ఉంది అండి, దాచబడి ఉంది అండి. మీ సజీవ వాక్యం కొరకై మీకు స్తోత్రాలు. సముద్రము, గాలి, బూడిద ఆ యొక్క శవాలను ఒకానొక రోజున అప్పగిస్తుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ విషయాలు వచ్చే పాటల్లో ఇంకా సవిస్తరంగా నేను ధ్యానం చేస్తాను అండి. మరొకసారి చివరిలో నా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఆయన రాకడెప్పుడో మనకు తెలియదు. మన మరణానికి ఆయన రాకడకు మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఇన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నావు. నువ్వు మారు మనసు పొందావా? నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడిందా? నీ పేరు మరణ గ్రంథంలో వ్రాయబడిందా? ఆలోచించి నీ పేరు జీవ గ్రంథంలో రాయబడకపోతే ఇది ఏ అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ కార్యక్రమైన వెంటనే మోకరించి, ప్రభువా నేను పాపిని, ప్రభు నన్ను క్షమించు అని నోటితో ఒప్పుకొని హృదయమందు ఆ ప్రభువుని విశ్వసించి ఆ ప్రభుని రక్షకునిగా అంగీకరించమని మనవి చేస్తున్నాను. అట్టి కృప వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. నీ దేహాన్ని ఆలయంగా మలచుకోవయ్యా, ఆలయంలో క్రీస్తును ప్రతిష్ఠించవయ్యా. నీ యవ్వనాన్ని క్రీస్తుకై సమర్పించవయ్యా, నీ యవ్వనాన్ని క్రీస్తుకై సమర్పించవయ్యా. నీ సంఘాన్ని సంస్కరింప పూనుకోవయ్యా, నీ సంఘాన్ని సంస్కరింప పూనుకోవయ్యా. యవ్వనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? యవ్వనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? నీ గురి ఏదో ఇంకా నీకు తెలియకున్నదా? నీ గురి ఏదో ఇంకా నీకు తెలియకున్నదా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచర్య గురించి మీకు తెలియజేయాలి. ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్య. అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు. అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్య ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం. ఎంత ఖరీదైన
మ్యాగజిన్ పరిచర్య ఆగకూడదు. అనేక మంది పెద్దవారు చదివి, పాస్టర్లు చదివి వారి సేవా పరిచర్య ఇది ఉపయోగపడుతుందన్న ఒక ఉద్దేశంతో ఈ మ్యాగజిన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం. ప్రతి నెల వచ్చే మ్యాగజిన్లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు. దాంట్లో సంపాదకీయంలో ఈ మాసము త్రియేక దేవుడు అనగా అనేది ఎంతో క్లుప్తంగా అర్థవంతంగా వివరించడం జరిగింది. ఈ విధంగా ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో, లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదకీయం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు. ఈ మ్యాగజిన్ని మీరు తెప్పించుకోండి. ఇది 7 మాటల బుక్. ఈ సందర్భంగా శ్రమదినాల సందర్భంగా లోకమంతా జరుపుకున్నప్పుడు చాలామంది తర్జన భర్జన, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, పాస్టర్లు కానీ ఎంతో తర్జన భర్జన పడుతుంటారు. దీన్ని ఎలా వివరించాలి అని. యూట్యూబ్ వచ్చింది, ఆన్లైన్ వచ్చింది, కానీ ఆత్మ నడిపింపు ద్వారా మనము బయలుపరిచేది, ఆత్మ నడిపింపు ద్వారా చెప్పేవి అనేకుల హృదయాలు కదిలించే విధంగా ఉంది. కాబట్టి జోషన్న గారు 7 మాటలు 2 రీతులుగా చెప్పిన కల్వరి నుండి కనకం అనగా గోల్డ్ ఫ్రమ్ గొల్గొతా అనే ఈ పుస్తకం సిద్ధంగా ఉంది. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా ఈ బుక్ అనగా లోతిదా లోతలా అని చెప్పి చాలామంది ఈరోజు క్రైస్తవుల్ని విమర్శిస్తున్నారు. దానికి మీరు ఇవ్వవలసిన జవాబు, జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు. నాన్నగారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండంని టీవీలో, రేడియోలో బోధించారు. ఇప్పుడు బుక్ రూపంలో మేము యేసు అనుచరు పరిచర్యగా ముందుకు తీసుకొని వచ్చాం. తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి, బోధించాలి, ప్రజల్ని సిద్ధపరచాలి. కాబట్టి ఈ బుక్ను మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు, వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మ్యాగజిన్, 7 మాటలు, ఆదికాండ ధ్యానాలు, ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కిందున్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి. మీకు దాన్ని అందింపజేస్తాం. దాని ఖరీదు మీకు తెలియజేస్తాం. మీకు ప్రతి నెల మ్యాగజిన్ వచ్చేటట్టు, కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు మేము మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి. ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు. అనేకులు క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.